ఈ దినపు వాక్యము ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించేటి కొమ్మ. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. యోసేపు యొక్క చరిత్ర. అంతరంగములో స్వస్థత కలగాలంటే క్షమాపణ చాలా కీలకమైనది. అంతరంగ స్వస్థత క్షమాపణను గూర్చి నేర్పించే చక్కటి ఉదాహరణ పాత నిబంధనలో యోసేపు చరిత్ర. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయాల వరకు చూడవచ్చు. యోసేపు బాధలు పడ్డాడు. యోసేపును అతని తండ్రి యాకోబు అతన్ని ప్రత్యేకమైన వాత్సల్యంతో గారాబంతో పెంచాడు. పసితనంలోనే దేవుడు అతనికి ఒక కల ద్వారా అతడు గొప్ప పరిపాలకుడు అవుతాడని తెలిపాడు. అతని అన్నలు చాలా అసూయపడ్డారు. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందలు మేపుటకు వెళ్ళిరి. అప్పుడు యాకోబు, యోసేపు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని చెప్పి అతన్ని పంపాడు. అతడు షెకెమునకు వెళ్ళాడు. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరంగా ఉన్నప్పుడే అతని చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి మృగములు తినివేసినవని చెప్పుకొని అతని పట్టుకొని ఒక గుంటలో పారద్రోసిరి. ఆ గుంట నీళ్లు లేనిది. అటు తర్వాత వారు చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవు గుగ్గిలము, మస్తకీము, బోలము కొరకు వచ్చిన ఇస్మాయిల్కు 20 ఎండి నాణాలకు బానిసగా అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారు. యోసేపు జంతువులు చీల్చివేసినని అన్నలు యాకోబునకు తెలియజేసినప్పుడు యాకోబు బట్టలు చింపుకొని తన కుమారు నిమిత్తం అంగలార్చాడు. మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక, సేనాధిపతి అయిన పోతీఫరుకు అతన్ని అమ్మివేశారు. యెహోవా యోసేపునకు తోడయుండి అతడు చేసినదంతయు అతని చేతి పనిలో యెహోవా సఫలం చేసెను. అతని యజమానుడు చూసి తన ఇంటి మీద యోసేపును విచారణకర్తగా నియమించెను. యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. పోతీఫరు తనకు కలిగినదంతయు యోసేపునకు అప్పగించెను. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను గనుక అతని యజమాని భార్య అతని మీద కన్నువేసి అతనితో లైంగిక పాపమునకు లాగాలని ప్రయత్నించింది. విఫలమైంది. అతడు ఒకనాడు పని మీద ఒంటరిగా ఇంటిలోకి వెళ్ళినప్పుడు తన వస్త్రము పట్టుకొని లాగెను. అయితే అతడు ఆమె చేతుల నుండి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఆ కోపంతో తన భర్త పోతీఫరుకు అతనిపై లేనిపోని అబద్ధములు కల్పించి చెప్పగా అతడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని చెరసాలలో వేయించను. యోసేపుకు అక్కడ దేవుడు తోడయుండెను. బాలుడుగా యోసేపు భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు చీకటి కొట్టులో బందీగా ఉన్నాడు. అతన్ని ఇనుప గొలుసుతో కట్టి బంధించారు. ద్రోహానికి గురై బానిసగా అమ్మబడి నీలాప నిందలు భరించి చెరసాల్లో అందరికీ కనుమరుగైపోయిన అతన్ని దేవుని వాక్యం పరిశోధించింది. నిజం చెప్పాలంటే కోపం, ద్వేషం, నిరసన భావం, తనపై తనకు కలిగే జాలి, నిరాశ మొదలైన వాటితో అతడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అయితే అతడు అలాగా చేయలేదు. పరిస్థితులు మనల్ని మూర్ఖులను చేస్తాయి లేదా మెరుగుపరుస్తాయి. మనం ఆ పరిస్థితులకు ఏ విధంగా స్పందిస్తున్నాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం మనదే. మరి యోసేపు ఎలా స్పందించాడు? అతడు క్షమించే గుణం అతనికి ఉంది. యోసేపు చెరసాల నుండి విడుదలై ఐగుప్తు అంతటి మీద పరిపాలకుడుగా అయ్యాడు. దేవుడు సహోదరులను కూడా అతని దగ్గరకు తెప్పించాడు. అప్పుడు అతడు ఏం చేశాడు? కోపంతో మండిపడ్డాడా? అన్ని సంవత్సరాలు దాచిపెట్టుకున్న ఉగ్రతను చూపించాడా? లేదు. వారికి అన్నం పెట్టాడు,
క్షమించాడు. యోసేపులో అంత యోగ్యమైన మనసు ఎలా వచ్చింది? అతని వ్యక్తిత్వానికి ఇది పెద్ద అద్దం పడుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం కావాలంటే చాలా సంవత్సరాలు నువ్వు దేవునితో యోసేపులో క్షమించే దేవుడు గుణం దాన్ని ఉంది. మేలుకే యోసేపు ఉద్దేశించాడు. చెరసాల నుండి దేవుడు తన విడుదలై ఐగుప్తు అంతటి మీద పరిపాలకుడుగా అయ్యాడు. దేవుడు అతని సహోదరులను కూడా అతని దగ్గరకు తీసుకొని వచ్చాడు. అప్పుడు అతడేం చేశాడు? కోపంతో మండిపడ్డా? అన్ని సంవత్సరాలు అణిచిపెట్టుకున్న ఉగ్రతను చూపించాడా? లేదు. వారికి అన్నం పెట్టాడు, వారిని క్షమించాడు. యోసేపులో అంత యోగ్యమైన మనసు ఎలా వచ్చింది? అతని వ్యక్తిత్వానికి ఇది అద్దం పడుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం కావాలంటే చాలా సంవత్సరాలను దేవునితో నడవాలి. దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడు. దేవుడు తన శ్రమను మేలుగా మార్చాడు. దేవుడు తన జీవితానికి నిర్ణయించినది నెరవేరుతుందన్న నమ్మకంతో దేవుని మాటపై గురి నిలుపుకున్నప్పుడు అదే అతని నిరీక్షణ, దైవ చిత్తానుసారమైన గమ్యం అతనికి ఉంది. అందువల్ల అన్నీ కూడా అతని మేలుకే సమకూడి జరిగాయి. దీన్ని గ్రహించడం అతని విశ్వాసవంతునిగా, క్షమించేవానిగా ఉంచింది. తన అన్నలతో అతడు పలికిన దైవ జ్ఞానభరితమైన మాటలు గుర్తు చేసుకుందాం. భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినము జరుగుతున్నట్లు, అనగా బహుమంది ప్రజలు బ్రతికించబడినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని వారితో ప్రీతిగా, ప్రేమగా మాట్లాడిను. దేవుని కృపను బట్టి యోసేపు తాను గతంలో అనుభవించిన క్రూరమైన, అన్యాయమైన బాధ నుండి స్వస్థత పొందాడు. అందుకే పెద్దవాని పేరు మనష్షే, అంటే మరిచిపోయే ఎలా చేయటం. దేవుడు నా సమస్త బాధలను నా తండ్రి ఇంట వారిని మర్చిపోయేటట్లు చేశాడు. రెండవ వాని పేరు ఎఫ్రాయిం, అర్థం అనగా ఫలభరితం. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు